సిల్వర్ జెరీ శారీస్ అంటే సిల్వర్ యొక్క శారీస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి కాంట్రాస్ట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్స్ కి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ రిచ్ టమాటో రెడ్ షేడ్ అనమాట. సో చాలా అందంగా ఉంది. అండ్ ఈ బనారస్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనకి లెంత్ వచ్చేసి శారీ పన్నా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే కంప్లీట్లీ గోల్డ్ జెరీ ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఏంటంటే గోల్డ్ పైన సిల్వర్ జెరీ, కంప్లీట్లీ ఆరెంజ్ అండి. అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మీరు శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు నచ్చినటువంటి అవుట్ఫిట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. లైట్ పడితే కనుక మనకి ఆ షైనీనెస్ కూడా టూ టోన్ షైనింగ్ లాగా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. ఆ పట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. యూజువల్లీ మనకు పట్టు శారీస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ లాగా యూస్ చేసుకున్నా, లెహంగాస్ లాగా స్టిచ్ చేసుకున్నా పిల్లలకైతే చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి గోల్డ్ జరీ వీవింగ్ లో ఉన్నాయి, అలాగే సిల్వర్ జరీ వీవింగ్ లో కూడా ఉన్నాయి. అన్ని స్కిన్ టోన్స్ వల్ల కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ అనేది. అండ్ ఆఫర్ కూడా కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గ్రీన్స్ లో కానివ్వండి, ఆరెంజ్ లో కానివ్వండి, పింక్స్ లో కానివ్వండి, చాలా షేడ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ షేడ్. సో హోలీ ఫెస్టివల్ సందర్భంగా 1 మీటర్ 2 మీటర్ కూడా పర్చేస్ చేయొచ్చు. అది కూడా హోల్సేల్ ప్రైజెస్ కే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లక్ష్మీబాయి టెక్స్టైల్స్ వారికి సంబంధించినటువంటి ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ చూపించబోతున్నానండి. సో వీళ్ళ దగ్గర మంచి మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ బనారస్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, సో షిబోరి ప్రింట్లో కానివ్వండి, ఆల్ ఓవర్ సీక్వెన్స్ కానివ్వండి, ఈ విధంగా అన్ని కూడా ట్రెండీ కలెక్షన్స్ యొక్క ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం రేంజ్ వరకు కూడా ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అండ్ ఈ బ్లాగ్లో కంప్లీట్గా నేను బనారస్ యొక్క డిఫరెంట్ డిజైన్స్ లో ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. సో హోలీ ఫెస్టివల్ సందర్భంగా 1 మీటర్ 2 మీటర్ కూడా పర్చేస్ చేయొచ్చు. అది కూడా హోల్సేల్ ప్రైజెస్ కే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేవి డిస్పాచ్ చేస్తారు. అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అనమాట. షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. అది మనకి డిస్టెన్స్ ని బట్టి, వెయిట్ ని బట్టి, అంటే ఫ్యాబ్రిక్ యొక్క వెయిట్ ని బట్టి మనకి షిప్పింగ్ చార్జెస్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. రిటర్న్ పాలసీస్ కనుక వాటి గురించి చెప్పాల్సి వస్తే కనుక రిటర్న్ పాలసీస్ అనేవి లేవండి. ఇన్ కేస్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళన్నీ కూడా క్లియర్ గా చెక్ చేసే మీకు డిస్పాచ్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉంటే గనక ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో వితౌట్ కట్, వితౌట్ పాజ్ అనేది కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఏంటంటే రిటర్న్స్ అనేవి తీసుకుంటారు, లేకపోతే రిటర్న్స్ అనేవి తీసుకోరు. సో మాక్సిమం అయితే చెక్ చేసి పంపిస్తారు. సో ఈ బ్లాగ్ లో కంప్లీట్ గా బనారస్ కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం. సో ఫస్ట్ బనారస్ ఫ్యాబ్రిక్లో నైస్ రెడ్ షేడ్ అండి. సో బ్యూటిఫుల్ రిచ్ టమాటో రెడ్ షేడ్ అనమాట. సో చాలా అందంగా ఉంది. అండ్ ఈ బనారస్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనకి లెంత్ వచ్చేసి శారీ పన్నా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్యాబ్రిక్స్ని మనం శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ ఫ్రాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, కుర్తీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పట్లంగలా కూడా మీరు కస్టమైజ్ చేయించి మనకి అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఈ ఫ్యాబ్రిక్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ పర్ మీటర్ అండి. 105 రూపాయలు పర్ మీటర్ అనమాట. సో ఇందులో మంచి మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి. వీటి యొక్క ఇందులో ఏంటంటే మనకి గోల్డ్ జరీ వీవింగ్ లో ఉన్నాయి, అలాగే సిల్వర్ జరీ వీవింగ్ లో కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అంతే రిచ్ టమాటో రెడ్ షేడ్ పైన కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ లో బుట్టీస్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చేసి ఈ విధంగా అందంగా ఉందన్నమాట. అండ్ అన్ని స్కిన్ టోన్స్ వల్ల కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ అనేది. ఏ డిజైన్ తీసుకోండి, మీరు ఏ కలర్ తీసుకోండి, అన్ని కూడా మనకి సేమ్ ప్రైస్ అండి. 105 రూపీస్ పర్ మీటర్ అనమాట. అండ్ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారండి. సో చూడొచ్చు, కంప్లీట్లీ ఎల్లో పైన మనకి గోల్డ్ జరీ వీవింగ్లో చూస్తున్నాము. అండ్ ఇది కూడా చాలా అందంగా ఉంది. ఇవి ఏంటంటే మీరు బ్లౌజ్ పీసెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లెంత్ వచ్చేసి మనకి శారీ పన్నా ఉంది కాబట్టి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా మనకి 1 మీటర్ తీసుకున్నా కూడా స్టిచ్చింగ్కి సరిపోయే క్లాత్ పీస్ అనేది మనకి సరిపోతుంది అనమాట. సపరేట్గా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని ఉండదు, లెంత్ అనేది సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో నైస్ మెరూన్ షేడ్ అండి. ఈ మెరూన్ అనేది మనకి అన్నిటికీ ఎక్కువగా యూజ్ అవుతుంది మెరూన్ అనేది. సో చూడొచ్చు, మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్ గోల్డ్ జరీ వీవింగ్లోనే బుట్టీస్ లాగా ఇచ్చారు. బుట్టీస్ అనేవి మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. రిపీటెడ్ డిజైన్స్ అనేవి ఉండవండి. సో చూడొచ్చు, మెరూన్ షేడ్ పైన జరీ వీవింగ్తో బుట్టీస్ లాగా ఇచ్చారు. వావ్, ఇది కూడా నైస్ బ్రైట్ బ్లూ అండి, స్కై బ్లూ షేడ్ అనమాట. సో చాలా బాగుంది చూడండి. అండ్ కంప్లీట్లీ గోల్డ్ జరీ వీవింగ్లోనే బుట్టీస్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా మీరు శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు నచ్చినటువంటి అవుట్ఫిట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. డార్క్ చార్ట్ ఉంది, లైట్ చార్ట్ ఉందండి. సో బనారస్ ఇది వచ్చేసి మనకి పేస్టల్ షేడ్ అని చెప్పుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ కలర్ షేడ్. దీనిపైన అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్లోనే మనకి ఫ్లవర్ టైప్ బుట్టీస్ లాగా వచ్చేసి త్రూఅవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కనిపిస్తుంది. సో లైట్ పడితే కనుక మనకి ఆ షైనీనెస్ కూడా టూ టోన్ షైనింగ్ లాగా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి.
సో అన్నీ కూడా అట్రాక్టివ్ కలర్స్, చూస్తే కొనుక్కోవాలి అనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇది కూడా నైస్ వంకాయ బ్లూ అండి, బ్రింజాల్ బ్లూ అంటాం కదా. సో వంకాయ బ్లూ అండ్ లేకపోతే మనకి డార్క్ పర్పుల్ షేడ్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్లోనే స్మాల్ స్మాల్ టైనీ బుట్టీస్ లాగా ఇచ్చారు. సో చాలా బాగుంది చూడండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇండిగో బ్లూ షేడ్ అండి. ఇండిగో బ్లూ షేడ్ పైన సిల్వర్ జరీ వీవింగ్లోనే మ్యాంగో టైప్ డిజైనింగ్ వచ్చేసి క్రీపర్ లాగా వచ్చేసి ఉంటుంది అనమాట. అంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. సో చూడండి, అంటే మీకు సిల్వర్ జరీ శారీస్, అంటే సిల్వర్ యొక్క శారీస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి కాంట్రాస్ట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్స్కి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి మెహందీ గ్రీన్ అండి. సో మెహందీ గ్రీన్ అని చెప్పుకోవచ్చు, పెసర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనే మ్యాంగో టైప్ డిజైనింగ్ ఇచ్చేసి బుట్టీస్ ఫార్మాట్లో ఉంటుంది. లెంత్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది, కలర్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి వైన్ అండి, గ్రేప్ వైన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. నేరేడు పండు కలర్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్ అనమాట. దీనిపైన కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనే బుట్టీస్ లాగా వచ్చేసి చాలా అందంగా ఉంది చూడొచ్చు. కలర్ కూడా కొంచెం షైనీగా టూ టోన్ లాగా కూడా కనిపిస్తుంది. ఆ పట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. యూజువల్లీ మనకి పట్టు శారీస్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ లాగా యూస్ చేసుకున్న, లెహెంగాస్ లాగా స్టిచ్ చేసుకున్న పిల్లలకైతే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి 105 రూపీస్ పర్ మీటర్ అండి. సో బనారస్ ఫ్యాబ్రిక్స్లో వీళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఇంకొక షేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ గోల్డ్ పైన గోల్డ్ జరీ వీవింగ్లోనే బుట్టీస్ లాగా ఇచ్చారు. సో అన్నిటిపైకి మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో చూడండి, కొంచెం షైనీగా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్. గోల్డిష్, మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఎల్లో అయితే అని చెప్పలేము, కంప్లీట్లీ గోల్డ్. అండ్ ఇది వచ్చేసి రమా గ్రీన్ అండి. ఎంత బాగుందో చూడండి, రమా గ్రీన్ చాలా బ్రైట్గా ఉందన్నమాట, డల్గా లేకుండా బ్రైట్గా ఉంది. అండ్ దీనిపైన కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనే స్మాల్ స్మాల్ బుట్టీస్ వచ్చేసి ఉన్నాయి. బుట్టీస్ కూడా మనకి ఎక్కువగా ఓవర్గా లేకుండా సింపుల్గా క్లాసిక్ డీసెంట్ బుట్టీస్ అనమాట. సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్లోనే సిల్వర్ జరీ బుట్టీస్ వచ్చేసి ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే కంప్లీట్లీ గోల్డ్ జరీ ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఏంటంటే గోల్డ్ పైన సిల్వర్ జరీ, అంటే సిల్వర్ టైప్ శారీస్ ఏమైనా మీరు వేసుకున్నా కూడా వాటిపైకి కాంట్రాస్ట్గా కూడా ఇవి బ్లౌజ్ లాగా మీరు వేసుకోవచ్చు, దుప్పట్టాస్ లాగా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అండ్ కంప్లీట్లీ గోల్డ్. అండ్ ఇది బాటిల్ గ్రీన్ అండి. సో చాలా బాగుంది, ఇది కూడా కంప్లీట్లీ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. గ్రీన్స్లో కానివ్వండి, ఆరెంజ్లో కానివ్వండి, పింక్స్లో కానివ్వండి, చాలా షేడ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ షేడ్. దీనిపైన కూడా గోల్డ్ జరీ వీవింగ్లోనే ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చేసి ఉంటుంది. చూడండి, ఇవి ఇందులో ఏవి తీసుకున్నా కూడా 105 రూపీస్ పర్ మీటర్ అండి. సో గోల్డ్ తీసుకుంటే ఒక రేటు, సిల్వర్ జరీ తీసుకుంటే ఒక రేట్ అన్నట్టుగా కాకుండా అన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ అనమాట, 105 రూపీస్ పర్ మీటర్. అండ్ ఇది కంప్లీట్లీ ఆరెంజ్ అండి. అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ మ్యాంగో టైప్ జరీ వీవింగ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇందాక గ్రీన్లో ఏంటంటే మనం గోల్డ్ జరీ వీవింగ్లో చూసాము, వీళ్ళ దగ్గర గ్రీన్లో సిల్వర్ జరీ వీవింగ్లో కూడా బుట్టీస్ ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు, అంటే కొంతమంది వాళ్ళ యొక్క చాయిస్ని బట్టి తీసుకుంటారు కదా. కొంతమంది మనం సిల్వర్ పెట్టామనుకోండి గోల్డ్ జరీ వీవింగ్ కావాలి అంటారు, గోల్డ్ పెట్టామనుకోండి సిల్వర్ జరీ బుట్టీస్ కావాలని చెప్తారు కదా. అందుకే వీళ్ళు ఏంటంటే రెండు పెట్టారు. సో ఇది గోల్డ్ విత్ సిల్వర్ జరీ బుట్టీస్ వచ్చేసి ఉన్నాయి. సో చూడండి. అండ్ ఇది కనకాంబరం షేడ్ అండి. సో చాలా బాగుంది ఈ షేడ్ కూడా. సో బ్రైట్గా కాకుండా లైట్గా కాకుండా మంచి షేడ్ అని చెప్పుకోవచ్చు కనకాంబరం. దీనిపైన కూడా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చేసి బుట్టీస్ లాగా ఇచ్చారు. ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చినా, ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్గా షేర్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి స్నఫ్ బ్రౌన్ అండి, కాఫీ బ్రౌన్ అంటాం కదా. సో కాఫీ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు, డార్క్ మెరూన్ అని చెప్పుకోవచ్చు ఆ షేడ్ ఇది. సో ఇది కూడా కొంచెం షైనీగా కనిపిస్తుంది. దీనిపైన కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్లోనే బుట్టీస్ లాగా ఇచ్చారు. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో దట్ మీరు తీసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కారు. ఇది కంప్లీట్లీ గోల్డ్ జరీ వీవింగ్ బుట్టీస్ వచ్చేసి ఉంటాయి. సో దట్ మీకు కన్ఫర్మేషన్ ఉంటుంది, సపరేట్గా మళ్ళీ చూసి సెలెక్ట్ చేసుకోవడానికి అంటే మీకు వీడియో చూస్తే క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. సో మీకు ఏంటంటే నచ్చింది ఏదైనా నచ్చినట్లయితే కనుక పిక్ తీసి పంపించేయచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ పింక్ అండి. పింక్ అయితే చాలా కామన్ కలర్, ఇది అన్నిటిపైకి సెట్ అవుతుంది. మనకి యూజువల్గా పట్టు శారీస్ ఉంటాయి, పట్టు లంగాలు ఉంటాయి కదా, వాటిపైకి పింక్ అనేది చాలా తొందరగా మ్యాచ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. సిల్వర్ జరీ వీవింగ్లో బుట్టీస్ లాగా ఇచ్చారండి. సో రోజ్ టైప్ డిజైన్లో బుట్టీస్ లాగా వచ్చేసి ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ అనేది మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 20 కలర్స్ వరకు బనారస్లోనే చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆఫర్ కూడా కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. యూజువల్గా 105 రూపీస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారండి. వేరేస్ మనకి మార్కెట్లో కంపేర్ చేసి చూసుకుంటే కనుక మనకి ప్రైజెస్ చాలా హైగా ఉంటాయి. బట్ వీళ్ళు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నారు. అది కూడా మనకి హోలీ ఫెస్టివల్ సందర్భంగా కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నారు. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇవే ప్రైజెస్ ఉంటాయో లేవా అని నేను చెప్పలేనండి.
సో ప్రైజెస్ మారచ్చు. సో ఎవరైనా మీరు తొందరగా పర్చేస్ చేసుకోవాలి, తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో ఇవన్నమాట బనారస్లో ఉన్నటువంటి వెరైటీ కలర్స్, వెరైటీ డిజైన్స్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేశాను. ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కూడా అవుతుంది కదా, నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అందులో దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.